ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, SBI PO వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పోస్టులు వస్తాయి. సో 1000 పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 20 lakhs అప్లై చేశారు, 50 lakhs అప్లై చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఈ 50 lakh కాంపిటీషన్ ఉందిరా భయ్, మీరు చాలా గట్టిగా చదవాలి, చాలా సీరియస్ చదవాలని మనం చెప్తాం. దాంతో పాటు మళ్ళీ మనం నేనే ఏం చెప్తా అంటే, ఈ 50 lakhs లో సగం మంది చదవరు, ఎట్లాగో అప్లై చేస్తారు ఖాళీ, వాళ్ళు నీ కాంపిటీషన్ కాదు, మిగతా 25 lakhs కాంపిటీషన్. ఆ మిగతా 25 lakhs అయితే చాలా సీరియస్ గా చదువుతారు, అంటే కోచింగ్ తీసుకొని అవి చేస్తారు. బట్ అందులో ఉన్న లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ లో మనకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్తాం కదా. ప్రిలిమ్స్ లో కేవలం 1:13 రేషియో, అంటే ఒక 13,000 మెంబర్స్ క్లియర్ అవుతారు. నువ్వు జాబ్ రావాలంటే నువ్వు 13,000 మెంబర్స్ లో ఉండాలి. ఇది ఇప్పుడు నేను ఇదంతా చెప్పేది అంతా ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, సో వాళ్ళని పాజిటివ్ గా చేయాలంటే నేను ఇదంతా చెప్తున్నాను కదా, అది మన నెగిటివ్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకు నేను ఏ ఉద్దేశంతో చెప్తానంటే, రియాలిటీ తెలవాలి అని వాళ్ళకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంత టఫ్ ఉంటుంది, లేదంటే ఇంతమంది అప్లై చేస్తారు, ఇంత కాంపిటీషన్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ నేను చాలా సార్లు చెప్పాను. ఇట్లాంటి సింపులర్ ఎగ్జాంపుల్ అవున నోటిఫికేషన్ బట్టి, అంటే నీకు జాబ్ రావాలంటే సో డెఫినెట్లీ యూ షుడ్ బి 13,000 అంటే అంతే కదా, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. ఇట్లాంటి పాయింట్ చెప్పినప్పుడు అదేమన్నా వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా సైకలాజికల్ గా? ఓకే, ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ తీసుకుంటే సార్, మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్ ఒకప్పుడు మనకి లేదు, ఇప్పుడు రిలయన్స్ 5G స్మార్ట్ ఫోన్స్, అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు కొంతమంది స్మార్ట్ ఫోన్ని బెనిఫిట్కి పాజిటివ్ దానికి వాడతారు, కొంతమంది నెగిటివ్ వాడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ ఫోన్లో తేడా ఏం లేదు, వాడే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు మీరు ఇచ్చేది, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఏమంటారంటే, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఒక పర్టికులర్ పోస్టులు పడ్డాయి, దానికి ఇంతమంది అప్లై అయ్యారు, ఇంత అప్లై చేశారు, కానీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇంత మీరు ఒక స్ట్రాటజీ ఇస్తున్నారు. ఇప్పుడు స్ట్రాటజీని ఒక ఇన్ఫర్మేషన్ గా తీసుకుంటే పర్లేదు. ఇప్పుడు ఆ స్ట్రాటజీని తీసుకొని ఆల్రెడీ సార్ చెప్పారు 13 లక్షల్లో సపోజ్ దాంట్లో 50 మంది ఎగ్జామ్కి రారు అంటే, కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళే కేటగిరీలో నేను ఉన్నానని అనుకోవచ్చు, ఇంకోటి నేను ఎగ్జామ్లో లేని కేటగిరీ అనుకోవచ్చు, తర్వాత పాస్ అవుతామనే కేటగిరీలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు వినే వ్యక్తి ఏ కేటగిరీలో, అంటే ఏ బాస్కెట్లో తను వేసుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్ అవుతుంది.